ప్రజానీకానికి ప్రత్యేకంగా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు, అకాల వర్షాలు, అదేవిధంగా వరదలు, అన్నింటికి మించి అకాలంగా వచ్చినటువంటి వరదలు, వీటి మూలంగా నష్టపోయినటువంటి ప్రాణ నష్టం జరిగినటువంటి ప్రజానీకానికి మా ప్రగాఢ సానుభూతి. అదేవిధంగా సర్వస్వం కోల్పోయి ఇక్కట్లలో ఉండేటువంటి ప్రజలకు మనోధైర్యాన్ని ఇస్తూ ఎక్కడికక్కడ వాళ్ళకు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ప్రభుత్వమే కాక బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ తమకు చేతనయ్యేటువంటి రీతిలో ప్రజలకు బాసటగా ఉండి సాంత్వనపరచాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇదివరకే పార్టీ అధినేత కేసీఆర్ గారి యొక్క సూచనల మేరకు ఆయా వరద ప్రాంతాల్లో అక్కడ ప్రజలతో ఉండి వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకుంటున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు నిమగ్నమై ఉన్నారు. విపత్తులు అనేవి అవి మానవ ప్రమేయం లేకుండా జరిగేటువంటివి విపత్తులు. కానీ ఏదైనా విపత్తు జరిగినప్పుడు అందుబాటులో ఉండేటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ, మనకు ఉండేటువంటి సర్వశక్తుల్ని ఉపయోగించి ఆ విపత్తులలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వీలైనంత వరకు జరగకుండా, ఎక్కడైనా దురదృష్టవశాత్తు అనుకోకుండా ఏదైనా జరిగితే దాన్ని పూర్తిగా ఆదుకోవడం కోసం, అటువంటి వాళ్ళకు బాసటగా నిలవడం కోసం ప్రభుత్వాలు ముందు చూపుతో పనిచేయాల్సి ఉంటుంది, మానవీయ దృక్కోణంతో పనిచేయాల్సి ఉంటుంది. ప్రచార ఆర్భాటాలకు పోకుండా ప్రజలకు మేలు జరగాలనేటువంటి తలపుతో పనిచేయాల్సి ఉంటుంది. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, దేశంలోని ప్రజలు కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. వాతావరణ శాఖ అదివరకే స్పష్టంగా ప్రకటించింది ఏ మోతాదులో ఏ ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయనేటువంటిది. తుఫానుగా మారిన పరిస్థితిని కూడా ముందే వాతావరణ శాఖ వెల్లడించింది. మనం అప్రమత్తం అయి ఉండాలి ఎప్పటికప్పుడు. వాళ్ళు సాధారణంగా పిచికారీలు చేసేటువంటి రైతులు సైతం తమకు ఉండేటువంటి ఫోన్లలో వాతావరణ శాఖ ఇచ్చేటువంటి సూచనలు పాటించి ఈరోజు పిచికారీ చేస్తే వాన వస్తుందా, వెంబడే వాన వచ్చి కొట్టుకపోతుందా అని ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకొని పిచికారీలు చేసుకునేటువంటి స్థాయికి రైతాంగం ఎదిగారు. కానీ ఇన్ని రకాలుగా వాతావరణ శాఖ చెప్పినా తుఫాను భీకరంగా వస్తుంది, దాని ప్రభావం ఉంటుందని తెలియజెప్పినా మొదటి 2 రోజులు మనం చూస్తే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు కదలరు. మొదటి 2 రోజులు అసలు కదలరు. 2 రోజుల తర్వాత వారు చేసినటువంటి ఘనమైన కార్యం ఏంటంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేసి టెలికాన్ఫరెన్సు, ఆ టెలికాన్ఫరెన్స్కు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కూడా ఏముంటుందంటే సీఎంఓ నుంచి వచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఇది ప్రెస్ నోట్లో అందుబాటులో ఉండే మంత్రులతో టెలికాన్ఫరెన్స్ అని అంటుంది. వ్యక్తిగత సమావేశానికైతే అందుబాటులో ఉండేటువంటి వాళ్ళతో సమావేశం అనడం సముచితం. కానీ టెలికాన్ఫరెన్స్ రాష్ట్రంలో ఏ మారుమూలలో ఉన్నా ఎక్కడి నుంచి అయినా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడవచ్చు. అందుబాటులో ఉండే వాళ్ళతోనట టెలికాన్ఫరెన్స్. ఇది వాళ్ళ తీరు, వాళ్ళ సీరియస్నెస్. ఆ 2 రోజుల తర్వాత కదిలినాకన్నా 3వ రోజు ఏం చేసిండ్రు? పోయినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ని తిట్టడానికే ఆ 3వ రోజు వాళ్ళు వాడుకుంటారు. ఇంకా దారుణం ఏంటంటే పోయినప్పుడు అధికారులు వెంబడి ఉంటారు, సమీక్షిస్తారు, సమీక్ష సమావేశాలు పెట్టుకున్నారు, బాగుంది. దిశానిర్దేశం చేసి ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఏం సహాయం అందించాలి దాని మీద మాట్లాడతారా? అధికారులను పక్కన పెట్టుకొని సమీక్షా సమావేశం నిర్వహించుకుంటా వరదల కోసం పోయి, వరద సహాయం చేయడానికి పోయి, ప్రజలకు సాంత్వన పలకడానికి పోయి, ప్రజలకు మనోధైర్యం ఇవ్వడానికి పోయి, సహాయం చేయడానికి పోయి, అధికారుల ముందర విపక్ష పార్టీ నేతను గతంలో అధికారం చేసినటువంటి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, గత ప్రభుత్వాన్ని నిందలు వేసి తిట్టుకుంటూ కూర్చుంటారు. ఏంది మీ సంస్కారం? ఇంత దౌర్భాగ్య పరిస్థితి నాకు అర్థం కాదు. ఎంత దుష్ట సాంప్రదాయం ఇది. నీ రాజకీయాలు ఉంటే, నీ విమర్శలు ఉంటే, ఈ సహాయక చర్యలు పూర్తయినాక చివరిలో ఒక సమీక్ష పెట్టుకొని
మీరు ఏం గొప్ప చేసిండ్రు, గతంలో ఏం పొరపాట్లు జరిగినాయి, వాళ్ళు జరిగితే అది ఎత్తి చూపి ప్రజల్ని కన్విన్స్ చేయాలి. ఇగో గతంలో వాళ్ళు అట్లా చేయలేకపోయినా ఇక చూడు మేము ఎంత గొప్పగా చేసినామని చెప్పాలి. ఈ చెప్పనికే చేతగాక హెలికాప్టర్ లేదని ఒక మంత్రి ఏడుస్తాడు, సమయానికి రాలేదని డ్రామాలా ఇవి? మిమ్మల్ని పాలన చేయమని సమర్థవంతంగా ప్రజలకు న్యాయం చేయమని ప్రజలు ఎన్నుకుంటే ఏడవనికి నువ్వే కావాలనా? ఏటికా ఏడుపులు? జనం ఏడ్చి చేస్తున్నారు మీ పాలనలా. మీరు ఇచ్చిన ఒక గ్యారంటీ అమలు కాక జనం ఏడ్చి చేస్తున్నారు. రైతులు ఏడుస్తుండ్రు, నిరుద్యోగులు ఏడుస్తుండ్రు, యువత ఏడుస్తుంది, మహిళలు ఏడుస్తుండ్రు, సంక్షేమం ఉందని ప్రజలు ఏడుస్తుండ్రు. ఆఖరికి వరద బాధితులందరూ కూడా ఏడుపులు హాహాకారాలతో పాటు వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆవేదనను వింటే, అది చూస్తే, వాళ్ళు వాడే భాష చూస్తే మీరు సమర్థించమది. కానీ వాళ్ళ ఆక్రందనలోకి వచ్చేటువంటి ఆ భాష అదంతా చూస్తేనంటే ఆ జిల్లాలో ఉండేటువంటి 3 మంత్రులు ఘోరంగా విఫలమైందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నేననే మాట కాదు ఇది, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తున్నారు, తిట్టినా చేసినా ప్రజలు మా వాళ్ళే, మాకే ఓట్లేసి మా ప్రభుత్వాన్ని గెలిపించినారు. కానీ వాళ్ళు ఏం తిడుతున్నారో, నవరంధ్రాలలో ఏమేం పోస్తున్నారో ఒకసారి చూసుకోండి ముఖ్యమంత్రి గారు, మీరు మీ మంత్రులు. వాళ్ళు వాడే భాష ఏంది, వాళ్ళ ఆక్రందన ఏంది, వాళ్ళ మనోభావాలు ఏంది. ఖమ్మం జిల్లా ప్రజలు వరద బాధిత బారిన పడేటువంటి ప్రజల యొక్క ఆర్తనాదాలు వినండి, ఒకసారి అర్థమవుతుంది. మీకు ముందు చూపు లేదు, ప్రజల్ని కాపాడాలనేటువంటి ఒక మానసిక దృఢచిత్తం లేదు. ముందు చూపు ఉంటే ముందు పోయి ఉరుకులాడుకుంటూ పోయి తర్వాత ప్రధానమంత్రి రమ్మని అడుగుతారు ఎవరైనా. పరిస్థితిని చూసి బేరీజు వేసి ఈ నష్టం ఉంది మీరు రాండి అని విన్నవిస్తారు. ఈయన ఈ నుంచి కదలకుండానే ప్రధానమంత్రి గారు రావాలని కోరుతారు. ఇదేం విచిత్రం నాకు అర్థం కాదు. సరే ఆయన వస్తారా రారా, ఆయన కోరితే అది వేరే సంగతి, సాయం చేస్తారా లేదా వేరే సంగతి, అది ఇంకో సబ్జెక్టు. వీళ్ళ వైఖరి ఎట్లా ఉందని చెప్పడానికి. ప్రభుత్వం నుంచి ఏ కదలిక లేదు, ఆకారాలు పెట్టినా, ఆర్తనాదాలు చేసినా, గగ్గోలు పెట్టినా, ఏడ్చినా ఎవడు కాపాడే రాలేడని చెప్పి ప్రజలు స్థైర్యం కోల్పోతున్నటువంటి తరుణంలో పాపం పరాయి రాష్ట్రం నుంచి బతుకు తెరువుకు వచ్చినటువంటి జేసీబీ ఆపరేటర్ సుభాన్ ఎక్కడి నుంచో తెలంగాణలో బతకనికి వచ్చినటువంటి ఒక రోజువారీ కూలి ధైర్యం చేసి పోతే నేను ఒకటి పోతా, వస్తే 10 మందితో తిరిగి వస్తామని ధైర్యం చేసి నిజమైనటువంటి హీరోగా నిలబడ్డాడు. 3 మంత్రులు జీరోలైనారు. ఇది నేను చెప్పే మాట కాదు, ఖమ్మం జిల్లా ప్రజలు చెప్తున్నారు. సిగ్గుపడాలి. మేము ఆరోపించడం కాదు కదా, ప్రజలంటున్న మాట మేము గుర్తు చేస్తున్నాం. ఇలా సుభాన్ హీరో అయిండు, ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఈ 3 మంత్రులు విఫలమైనారు. ఇక వాళ్ళు ప్రజలు వాడిన భాష నేను మళ్ళీ ఉచ్చరించలేను, సంస్కారం కాదు, అది పద్ధతి కాదు. ఆ 3 వల్ల ఏం కాదు, కనీసం సుభాన్ లాంటి ఇంకా మీ మంత్రివర్గం పూర్తి కాలేదు కదా, ఇంకో 5-6 మందిని చేర్చుకునేది ఉంది కదా మంత్రివర్గంలో. ఇప్పట్లో మీకు సాధ్యమవుతుందో కాదో తెలియదు. ఎప్పుడు చేర్చుకున్నా సుభాన్ లాంటి ఒక సామాన్యుని పెట్టుకోండి, కనీసం ధైర్య సాహసాలతో ప్రజల్ని కాపాడేటువంటి ఒకడు ఉంటాడు మంత్రివర్గంలో. ఇది ప్రజల కోరిక ఇది.